కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎమ్మెల్యే నల్లిమిల్లె రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని ఆయన అన్నారు. దేశంలో 10 ఏళ్లుగా చేపడుతున్న సంస్కరణ ఫలితం నేడు కనిపిస్తుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ రైతులకు అత్యంత ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందంటూ నల్లిమిల్లె రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే ఏపీకి 3 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెట్, ముఖ్యంగా రైతులకి అత్యంత ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ ఇది. అదేవిధంగా దేశంలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంస్కరణల ఫలితం ఈరోజు పెద్ద ఎత్తున కనిపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సామాన్యులకి ఇన్కమ్ ట్యాక్స్ పైన అనేక రాయితీలు ఇవ్వడం, అదేవిధంగా పప్పు ధాన్యాల్ని ప్రమోట్ చేయడం కోసం మరి స్వయం సమృద్ధి పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టడం, అదేవిధంగా పండ్లు కూరగాయలు ఉత్పత్తి చేసే వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అదేవిధంగా పెద్ద ఎత్తున వంగడాలని ప్రత్యేక జాతీయ స్థాయిలో పత్తికి కూడా ఒక జాతీయ మిషన్ ఏర్పాటు చేయడం, తద్వారా పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించాలనే దిశగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెట్, ముఖ్యంగా రైతులకి